అయితే ఈ మనకు అతీంద్రమైన ఆలోచనలు, భావాలు ఇవన్నీ కూడా మనం ఓపికగా వింటా ఉంటే మనది మనకు అవగాహన అవుతుంది. అంటే మనం చేయని ఆలోచనలు, మనకు అతీతమైన ఆలోచనలు మనకు అవగాహన వస్తూ ఉంటాయి. అయితే వాటిని ఆడియన్స్ కూడా మళ్ళీ అంతే ఓపికగా చెప్పాలి. విన్నావా? మనం ఎంత ఓపికగా దాన్ని వింటే మనకు అర్థమైందో, అలా అనుభవానికి వచ్చిందో అంత ఓపికగా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ అంత ఓపికగా చెప్తే వాళ్ళు అంతే ఓపికగా వింటూ ఉంటారనమాట. అంటే పరభాష సినిమాలనే కదా, తమిళ్, కన్నడం, మలయాళం, మనం ఓపికగా చూస్తే మనకు అర్థమైద్ది మన భాషలాగానే. చూసారా? అవో అలాగే అవతలి వాళ్ళకు కూడా మనం ఇప్పుడు మనకు అతీతమైన ఆ విషయాలు, వాళ్ళకి అర్థం కాని విషయాలు ఉంటాయి కదా, వాటిని ఓపికగా మీరు చెప్తే, మీరు ఎలా అయితే మీరు ఓపికగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారో అంత ఓపికగా వాళ్ళకు అర్థం చేస్తే, మీలోని అతీంద్రమైన విషయాలు వాళ్ళకు అతీంద్రమైన విషయాలు, అవి మీకు అతీంద్రమైన విషయాలే. కానీ ఓపిక చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతాయి, వాళ్ళకు అనుభవానికి వస్తుంది, వాళ్ళకు అనుభూతి కలుగుతుంది. మళ్ళీ వాళ్ళకు వాళ్ళ ఆలోచనలాగా, ఇప్పుడు తెలుగులాగా మన తెలుగుని మనం ఎట్లయితే అర్థం చేసుకున్నామో అలా పరభాషను కూడా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మనకు అతీంద్రమైన ఆలోచనలు, అతీంద్రమైన అనుభవాలు, అనుభూతులు మనకు కలుగుతాయి కదా, వాటిని కూడా మనం ఓపికగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు అవగాహన చేసుకుంటారు, వాళ్ళకు అనుభవానికి వస్తుంది. అప్పుడు మన తెలుగుని ఎట్లయితే అర్థం చేసుకున్నామో అలా అర్థం చేసుకుంటారు ఈ విషయాలు కూడా. అంటే ఒక కొత్త విషయం అనగానే ఇప్పుడు పరభాష గుజరాతీ, తమిళ్, కన్నడం, మలయాళం సినిమాలు అంటే మనం చూడం, మనకు వద్దని స్లిప్ చేసేస్తాం కదా. కానీ వాటిని ఓపిక చూస్తే అవి కూడా మనకు అర్థమవుతాయి. మన భాషను ఎట్లయితే ఓపిక చూస్తామో అలా చూస్తే అవి కూడా మనకు మన భాషలాగానే అర్థమవుతూ ఉంటాయి. ఇగో ఇలా అన్నమాట, మనలో కూడా అతీతమైన ఆలోచనలు కలుగుతాయి, భావాలు కలుగుతాయి, అనుభవాలు, అనుభూతులు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని మనం రిసీవ్ చేసుకోమంటాం, స్కిప్ చేసేస్తాం. కాబట్టి మనకు కొత్త విషయం అనేది మనకు బోధపడతలేదు. మనం ఓపికగా మన మనసును, మన ఆలోచనను మనము ఓపికగా వింటే, అర్థం చేసుకుంటే, ఓపికగా అనుభూతి పొందితే, అనుభవాన్ని పొందుతూ ఉంటే మనకు కూడా అతీతమైన విషయాలు మనకు బోధపడుతూ ఉంటాయి. వాటిని అలాగే ఓపికగా మనం ఆడియన్స్కి తెలియజేయాలి. తెలియజేస్తే వాళ్ళు అంతే ఓపికగా వింటే వాళ్ళకు అతీతమైన విషయాన్ని వాళ్ళకు అర్థమవుతుంది. మళ్ళీ ఆ విధంగా చెప్పాలంటే ఓపికగా వాళ్ళకు అతీతమైన విషయాలు. మళ్ళీ ఉదాహరణకు తెలుగు కూడా పరభాష లాంటిదే, తమిళ్, కన్నడం, మలయాళం లాంటిదే, మనకు తెలియని విషయమే. కానీ మనకు ఓపిక విన్నాం కాబట్టి, ఓపిక వింటాము, ఓపిక అర్థం చేసుకుంటాము, ఓపికగా దాన్ని ఆలకిస్తాం కాబట్టి మన తెలుగు అనేది మనకు అర్థమవుతుంది, స్వభాష అయింది. అంటే ఇప్పుడు ఒక పరాయి కొడుకున్నాడు, ఒక పిల్లోడున్నాడు, మనకు పుట్టినోని మనం ప్రేమిస్తాం, పెంచుతాం, అన్నం పెడతాం, తిండి పెడతాం, బట్టలు పెడతాం, వాడు మనల్ని ప్రేమిస్తాడు, ఇది తెలుసు. కానీ ఒక అనాథ పిల్లోడు, ఒక దిక్కులేని పిల్లోని కూడా మనం ప్రేమించి పెంచుకొని వానికి అన్నం పెట్టి ప్రేమగా చూస్తే వాడు కూడా మనల్ని ప్రేమగా చూస్తాడు కదా, మనకు వానికి బంధం ఏర్పడుతుంది కదా, పరాయుడైనా. ఇట్లా అన్నట్టు పరభాషను కూడా మనం ఓపికగా చూస్తే మనకు మన భాష మీద ఎంతైతే పట్టుందో, అనుభవం ఉందో, అనుభూతి కలుగుతుందో అలా కలుగుతుంది, అర్థమవుతుంది, అనుభవానికి వస్తుంది. ఇలా మనలో కూడా అతీతమైన ఆలోచనలు ఎన్నో ఉంటాయి మనకు తెలియని, వాటిని మనం రిసీవ్ చేసుకొని ఓపికగా వింటే, అవగాహన చేసుకుంటే, అనుభూతి పొందితే, ఓపికగా వింటే అవి మనకు అనుభవానికి వస్తాయి అన్నట్టు అతీతమైన ఆలోచనలు. మళ్ళీ వాటిని ఆడియన్స్కి చెప్తే అంతే ఓపికగా చెప్పాలి. మళ్ళీ ఓపికగా వాళ్ళు చెప్తే వాళ్ళు ఓపికగా వింటారు. మనం ఓపికగా చెప్తే వాళ్ళు ఓపికగా అర్థం చేసుకుంటారు, అవగాహన చేసుకుంటారు, అనుభూతి పొందుతారు, అనుభవం పొందుతారు. మళ్ళీ వాళ్ళకు అవగాహన వస్తుంది. అప్పుడు వాళ్ళకు మన తెలుగు ఎట్లయితే అర్థమైందో అతీతమైన ఆలోచనలు కూడా అట్లా అర్థమవుతాయి. అంటే ఇప్పుడు తెలుగు వాడికి హిందీ, గుజరాతీ అర్థం కాదు కదా, ఓపికగా వింటే అవి అర్థమవుతాయి. చూసారా? అలా మనకు అతీతమైన ఆలోచనలు కూడా ఓపికగా చెప్తే, మనం ఎట్లయితే ఓపికగా దాన్ని విన్నామో, రిసీవ్ చేసుకున్నామో అంతే ఓపికగా ఆడియన్స్ చెప్పాలి. చెప్తే మళ్ళీ వాళ్ళకి అనుభూతి, అనుభవానికి వస్తుంది, అవగాహన వస్తుంది. అప్పుడు చివరి దాకా చూస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు, అనుభవం పొందుతారంట. అట్లా అంటారు. స్వభాషను ఎలా అయితే అనుభవం పొందుతున్నారో తెలుగును, అలా అతీంద్రమైన ఆలోచనలు, భావనలు కూడా వాళ్ళ అనుభవాన్ని పొందగలుగుతారు ఓపికగా చెప్తే. మనం కూడా అంతే ఓపికగా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి అంతే ఓపికగా చెప్పాలన్నమాట. ఇప్పుడు మన కొడుకు కూడా, మన కడుపులో పుట్టినోడు కూడా ఎక్కడో వచ్చినోడే కదా మన కడుపులకు, అయినా మనోడు అనుకొని ప్రేమిస్తే వాడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే పరాయుడిని కూడా, ఒక దిక్కులేని అనాథను కూడా మనోడు అనుకొని వాడిని ప్రేమిస్తే వాడు మనల్ని ప్రేమిస్తాడు కదా. ఇట్లా మనకు అతీతమైన ఆలోచనలు, అతీతమైన అనుభవాలు అనేవి కూడా మనం వాటిని పొందితే, అనుభవిస్తే, మనకి సొంత ఆలోచనలను, తెలిసిన ఆలోచనలు అనుభవించినట్టు వాటిని అనుభవించి, అనుభవం పొందితే అవి కూడా మనకు అర్థమైతే అవగాహనకు వస్తుంది అనమాట. వాటిని ఆడియన్స్కు అలాగే చెప్పాలి. మళ్ళీ అంతే ఓపికగా వాళ్ళకి అనుభవానికి, అనుభూతికి వచ్చేలాగా చెప్పాలి. ఓపిక చెప్తే వాళ్ళ అనుభవం, అనుభూతి పొంది వాళ్ళు ఆ విషయాన్ని, అతీతమైన విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళ అనుభూతిలాగా, వాళ్ళ అనుభవంలాగా దాన్ని పొందుతారన్నమాట. ఇప్పుడు మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఓ ₹1,00,000 దొరకవచ్చు, లేదా ఓ ముళ్ళు గుచ్చుకొని గాయము కావచ్చు. రెండు మన చేతిలో లేవు కదా. మన చేతిలో ఉంటే ₹1,00,000 దొరికేలాగా చేసుకుంటాం, కానీ అది దొరకవు, మనకు అనుకోకుండా దొరుకుతాయి లక్కల. అలాగే ముళ్ళు కూర్చుంది, అది మన చేతి ఉంటే కూర్చోకుండా చేసుకోవచ్చు, కానీ అది కూడా మన చేతిలో లేదు. కాబట్టి ఈ రెండు మన చేతిలో లేవు కదా, మనకు అతీతంగా జరుగుతాయి. మీరు కంటెంట్ కూడా మీ చేతిలో ఉండి, మీరు ఆలోచించి, మీరు రాసేది, మీరు ప్లాన్ వేసేది, మీరు చేసే సెట్టింగ్ కాదు, మీకు అతీతంగా జరిగేదే కంటెంట్. అది క్రియేట్ చేయండి.
అతీతాన్ని క్రియేట్ చేయండి, అతీతంగానే ఉండాలి. అది మీ కంట్రోల్లో ఉండకూడదు, మీ ఆధీనంలో మీరు చేసేది కాదు, మీకు అతీతమైంది కంటెంట్. అట్లయితేనే జనం చూస్తారు, గుర్తుపెట్టుకోండి. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు మనం తెలిసిన వస్తువు తింటాం, తీయని వస్తువు, పుల్లని వస్తువు, కారంది మనకు తెలిసింది తింటాం. కానీ తెలియని వస్తువు తింటాం, అది ఎట్లుంటుందో రుచి, అది గలీజో మంచిదో ప్రాణాపాయమో తినం. అలాగే మనకు తెలిసిన వస్తువు ఎదుటి వస్తుంది, ఎందుకంటే తీయగుంటుంది, పుల్లగుంటుంది, చేదు ఉంటుంది అని ఇస్తాం కదా. కానీ అది ఎట్లుంటుందో తెలియదు ఎదుటి వాళ్ళకి ఇవ్వము, అది ఏంటిదో తెలియదు ఎదుటి వాళ్ళకి ఇవ్వము, ఏంటిదో తెలియదు మనం తినం కదా. కానీ ఇక్కడ ఏంటంటే గోల, అది ఏంటిదో తెలియదు ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి, అది ఏంటిదో తెలియదు ఎదుటి వాళ్ళకు తెలిసిన వస్తువులాగా రుచి ఉండాలి, అందంగా తీయగా ఉండాలి, స్వీట్గా ఉండాలి, కారంగా ఉండాలి, ప్రమాదం ఉండకూడదు, అలా ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి, లేదా మనం తినాలి. కానీ అది మనకు తెలియదు, తెలియని వస్తువు తినాలి, కానీ దానివల్ల ప్రమాదం ఉండకూడదు, రుచిగా ఉండాలి, తీపిగా ఉండాలి, తెలిసిన వస్తువులాగా. కానీ తెలియని వస్తువు కావాలి అంటే ఎట్లుంటుంది అగో అలా అన్నట్టు. పాటైనా ఒక కంటెంట్ అయినా ఇలా చేయాలి. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, రేపు మనం రోడ్ మీద పోతుంటే ₹1,00,000 దొరకవచ్చు, అది మనం సెట్ చేసుకోలేదు. అలాగే దాని బదులు ముళ్ళు కూర్చోచ్చు, అది కూడా మనం సెట్ చేసుకోలేదు. రెండు మనకు అతీతంగానే జరుగుతుంది తప్ప రెండులో ఏది సెట్ చేసుకోము. ఒకవేళ చేసుకుంటే ₹1,00,000 దొరికేలాగా సెట్ చేసుకోవచ్చు, ముళ్ళు కూర్చోకుండా జాగ్రత్త పడవచ్చు. కానీ అలా జరగవు, అక్కడ ఏది జరుగుతుందో మనకు తెలియదు, రెండు అతీంద్రియంగా జరుగుతాయి కదా. ఇగో ఇలా కంటెంట్ అనేది అతీంద్రియంగా జరగాలి, మనకు అతీతంగా జరగాలి. అది మనం క్రియేట్ చేసేది, మనం సెట్ చేసేది కాదు, మనం ఫిక్సింగ్ చేసుకొని రాసేది కాదు. మన అక్కడ అతీతంగా జరిగితే అది ఎలా జరుగుతుందో అలా రాయాలంట కంటెంట్. ఓకే, అంటే ఇప్పుడు రాబోయే 1,000,000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది వీరబ్రహ్మ గారు చెప్పిండు, ఆ విధంగా చెప్పాలంట. అది ఎవరికీ తెలియదు, దాన్ని ఇప్పుడు చెప్పిండు కదా, అలా చెప్పాలి. అంతేగాని ఈరోజు జరిగింది మళ్ళీ ఈరోజు చెప్పినట్టు అంత తెలిసి చెప్తే మాత్రం అది వాటినే సెట్టింగ్ ఫిక్సింగ్ అంటారు. కానీ రేపు జరిగేది ఎవరికి తెలియదు, రేపు ఎవరికి లాటరీ వెళ్తుంది ఎవరికి తెలియదు కదా. అది ఈరోజు మనం జరిగిన విషయాన్ని చెప్తే ఎలా చెప్తామో అలా చెప్పాలి, కానీ అది జరగబోయేది చెప్పాలి, జరగబోయేలాగానే చెప్పాలి. అవి అట్లా అనమాట, జెన్యున్గా అతీతంగా చెప్పాలి, మనకు అతీతంగా చెప్పాలి, అతీతాన్నే చెప్పాలి, ఇంద్రియం కావద్దు. మనం చెప్తే అది మన కల్పితం అవుతుంది. ఇప్పుడు సినిమా ఉన్నది అంత స్క్రిప్టే, కానీ అందులో స్క్రిప్ట్ ఎక్కడ కనబడదు, అంత నాన్ స్క్రిప్ట్ అనమాట. అంటే రేపు జరిగేది, ఎల్లుండి జరిగేది, 100 ఏళ్ళ ముందు జరిగేది ఎవరికి తెలియదు కదా, అది నాన్ స్క్రిప్ట్ కదా. అలా సినిమా అనేది స్క్రిప్ట్ అయినా అందులో ఎక్కడ స్క్రిప్ట్ కనబడదు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఏది ఎవరికి తెలియదు. అలా జరగకుండా తెలియకుండా తెలియని జరుగుతుంది కదా, అలా కంటెంట్ చెప్పాలన్నమాట. అంతేగాని ఎక్కడ స్క్రిప్ట్ కనబడద్దు, గోరంత స్క్రిప్ట్ కనబడ్డా ఆడియన్ నిరుత్సాహపడతాడు, ఇంట్రెస్ట్ చూపించడు.